దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల వేకుని రీతిగా ఆయన పాద సముఖంలో నిలబడే ధన్యత మనందరికి అనుగ్రహించారు. నిజంగా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించారు కదా. మరి అలాంటి శ్రేష్టమైన ధన్యతతో నడిపించిన ఆయన గణనామం ఘనత మహిమ. క్రీస్తునందు పిల్లైన దైవజనుడు శ్వాస సహోదరి సహోదరుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. ప్రభువును మన రక్షకుడైన యేసయ్య నిన్న పరిశుద్ధ నామములో ఉదయకాలపు నిండి వందనాలు తెలియజేస్తాం. ఎంత బాగున్నారు కదా, చాలా సంతోషంగా. రండి, ఈ దినం కూడా మనం అంతా కలిసి ప్రభువును స్తుతిద్దాం. అనుదిన అభివృద్ధి, మరి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు వాక్యాన్ని ధ్యానించండి. బైబిల్ దగ్గరలోనే తెరచూడండి. దీని పక్షాన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యం తెరచూడండి. నేటి దిన ధ్యాన వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట దీవించు. ప్రార్థన. మహాగుణుడ, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదములకు తిరిగి నూతన ఉదయకాలం ఎక్కువనే రీతిగా నీ పాద సముఖంలో మేము నిలవగలిగే ధన్యత ఇచ్చారు. రాత్రి రేఖల జనం శ్రేష్టమని కాపుతరించారు. దయచేస్తున్నాను మాటల ద్వారా బలపరుచుకుంటున్నాను. ఘనత మహిమ తీసుకున్నాము. మంచిది. వేరే మాటలు మన జాగ్రత్త గమనిద్దాం. వారు స్వయంగా పలికిన మన మీద ప్రసంగం తర్వాత అనేక విషయాలు ఆయన చేస్తూ వస్తున్నాడు. శిష్యులను మరియు వెంబడిస్తున్నటువంటి జనసం ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాటను గమనిస్తుంది. పరలోక రాజ్య ప్రవేశం అనేది అది నీతి యావత్తుతో కూడి ఉంది. నీతియుక్తమైన జీవితము, నీతియుక్తమైన కార్యాలు, నీతియుక్తమైన నడక ఉండాలి. అయితే అది ఎలా ఉండకూడదనంటే శాస్త్రుల కంటేను పరిసయ్యుల కంటేను అధికముగా ఉండాలి, లేకపోతే పరలోక రాజ్యం లేదు అని ఖచ్చితమైనటువంటి హెచ్చరిక. శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, క్రైస్తవుడిగా లేకపోతే విశ్వాసుడు వ్యక్తి కేవలము మంచి పనులు చేస్తే సరిపోదు. మన యొక్క అంత ప్రేరణలు కూడా మంచివి. అంతరంగపు ఆలోచన కూడా, ఆ ప్రేరణ కూడా మంచిదే. పరలోకం ఉన్నటువంటి దేవుని కృప ద్వారా మాత్రమే మనం మంచివారం అయ్యాం. అందులో ఎలాంటి సందేహము వాళ్ళదు. మంచి ప్రేరణలు కలిగి ఉండడం, మంచి పనులు చేయడం కంటే కూడా గొప్పది. మనకు ఒక నూతన వారసత్వాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన సార్వభౌమత్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఈ వారసత్వం ద్వారా మనం పొందినటువంటి నీతి ఏదైతే ఉందో అది ధర్మశాస్త్ర ఉపదేశకుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే కూడా అధికమైనది. అది దాన్ని అలాగే మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. ఏమండి, నీవు నా శిష్యుడు అయితే నీ క్రియలు మాత్రమే మంచివైతే సరిపోదంటే, నీ అంత ప్రేరణలు, నీ ఆశలు, నీ అంతరకపు లోతుల్లో దాగి ఉన్న ఆలోచనలు కూడా మంచివై ఉండాలి. నీ తలంపులు మంచివై ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు వారు సూటిగా మనతో చెప్తున్నట్టుంది కదా. ఎస్, గమనించాలి. ఆయన స్వభావము, మన ప్రేరణలు ఏ విధంగా ఉన్నాయి ఉదయకాల సమయం. చూడండి, మన యొక్క అంత ప్రేరణలు ఎంత నిర్మలమనే ఉండాలంటే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన యొక్క అంతరంగాన్ని పరిశోధించినప్పుడు నిందార్హమైనది ఏది కూడా ఆయన దృష్టికి కనబడకూడదు. ఇటువంటి పరిశుద్ధత అందరిలో ఉంటది అంటే అది పొరపాటే. అందరిలో అది ఉండదు. దేవుని యొక్క నిత్య వెలుగులో, దేవుని యొక్క సత్య వాక్కును వెంబడించి ఆయన దృష్టిలో నిందార్హమైనది ఏది లేకుండా ఎవరు నిలబడగలరండి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని స్వయంగా ఆయనే చెబుతూ ఉంటే కదా. అయితే కేవలం ఎవరు నిలబడగలరు అని అంటే
కేవలము దేవుని కుమారుడును లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారుని మరియు ఆయన అనుగ్రహించినటువంటి విమోచన ద్వారా ఆయన స్వభావాన్ని కలిగి ఉండి యేసుక్రీస్తు ప్రభువారికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే నిందార్హమైనది ఏది లేకుండా ఆయన ఎదుట నిలబడదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆ గుంపులో మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. చెప్పాలి. ఆమేన్. గమనించాలి పిల్లగా, ప్రతి ఒక్కరిని కూడా ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న వేసుకుందాం. నా అంతరంగము మార్పు చెందింది, నేను క్రొత్తగా రూపొందాను. అలా ఉన్నప్పుడు దేవుడు ఎదురు చూసేటువంటి పరిశుద్ధత నాలో ఉండాలి. ఇది వాస్తవం. అయితే ఈరోజు మనము ఆలోచన విధానం, నా అంతరంగం మార్పు చెంది నేను కొత్తగా రూపొందితేనే తప్ప దేవుడు ఎదురు చూసే పరిశుద్ధత నాలో ఉండడం అసాధ్యం అనే సత్యాన్ని ఈరోజు మనం గ్రహించగలగాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విమోచననే దీన్ని సాధ్యం చేసింది అనే గ్రహింపు కూడా నీలో రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. కనుక ఉదయకాల సమయంలో దేవుని స్వభావం ఎప్పుడు కూడా నిర్మలమైంది, ఆయన స్వభావం ఎప్పుడు కూడా ఉన్నతమైంది. మరి మన ప్రేరణలు ఎలా ఉన్నాయి? నిందార్హమైనవిగా ఉన్నామేమో, నిందను నిందించే స్వభావం కలిగి ఉన్నామేమో నీ ప్రేరణ. ఆజ్ఞలు పాటించడం ద్వారా ఎవరు పరిశుద్ధత పొందలేరు. మరి ఎలాగండి? యేసుక్రీస్తు ప్రభు వారి బోధల్లో ఆజ్ఞలు కనిపించవు, కానీ పారమార్థికమైన సత్యాలు కనిపిస్తాయి. ఆయన స్వభావం మనలో ఉన్నప్పుడు మన పాత వారసత్వ స్థానములో మనము నూతన వారసత్వాన్ని పొందుకున్నాం. ఆయన మన స్వాభావిక నైజాన్ని మార్చడు, గాని మన స్వాభావిక నైజానికి మూలమైన అంత ప్రేరణను మారుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో ఆ మార్చగలిగేటువంటి అవకాశాన్ని మనం ఆయన చేతికిద్దాం. శుద్ధి చేసే ప్రక్రియకు ఆయన చేతికి మనము అప్పగించుకుందాం. మన నీతి ఎలా ఉంది? శాస్త్ర నీతి వలె, పరిశీల నీతి వలె అలా ఉందాం. ప్రభు అంటాడు, సరిపోదు, వారి నీతి కంటే అధికముగా ఉండాలి. అప్పుడే రాజ్యం ప్రవేశిక. అది మన నీతియుక్తమైన జీవితం, నీతి కార్యాలు, నీతి ప్రవర్తన, నీతికి నడక, వీటన్నిటిని సరి చేసుకుంటూ ప్రభు ఆశించిన రీతిలో ముందుకు వెళ్తే తప్పనిసరిగా ఆయన మన స్వాభావిక నైసర్గిక మూలమైన అంత ప్రేరణలు ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా మారుస్తాడో ఆయన కనుక్కులుగా నడిపిస్తాడు. దేవుడి మాటలు మనకు హృదయించుంటే ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, మీకు ఉదయకాల సమయంలో వేకుని నీ పాద సముకు నిలబడ్డాం. అద్భుతంగా నీ మాటలు ప్రతిదినం లోతైన సత్యాలు పరమాం వింటున్నాం, విస్తున్న బైబిల్ వాక్యంలో ఆ లేఖనాల గ్రహింపును దయచేయండి. ఈ కార్యక్రమంలో అనేక ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని నేను గణపరుస్తున్నాను. మరింత బలపరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామములో ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.